ఆరాధనకి వచ్చిన మీకందరికీ ప్రభు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కార్యక్రమాన్ని ముఖ్య అతిథులైన పాస్టర్ గారు కూడా మన మధ్యలోకి వచ్చినారు. వీమ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అయినటువంటి సుధా బాలరాజు పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీదికి రావాల్సిందిగా పాస్టర్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. తర్వాత స్పీకర్ అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వీమ్ మినిస్ట్రీ తరపున కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు ప్రభు మనల్ని ఆయన రెక్కల నీడలో భద్రపరిచిన విధానాన్ని బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనమందరం ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మన పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్యకరమైన మేళ్లను బట్టి ఈ సంవత్సరం అంతట్లో ఆయన మనల్ని పగలు అగ్ని స్తంభంగా, రాత్రి మేఘ స్తంభంగా అనేక ప్రయాణాల్లో, అనేక ప్రాంతాల్లో, సువార్త పరిచయంలో పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఆయన నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరమ తండ్రి అయిన దేవ, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవ, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అయిన దేవ, భూమి మీద ప్రభు అయిన తండ్రి, లోక రక్షకుడుగా జన్మించి తండ్రి మరణములను శాపములను మమ్మల్ని విడిపించి ఈ రాజ్య వారసులుగా చేసిన పరమ తండ్రి, మీకు అనేకమైన కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభు అయిన తండ్రి, ఇది నువ్వు ఏర్పాటు చేసిన దినము తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన కీర్తన 118:24 ప్రకారం ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సాహించి సంతోషించదం అన్నట్టుగా ఈ దినమంతట్లో మేమందరం ఉత్సాహించి సంతోషించడానికి దేవా నాయన మీ అత్యున్నతమైన కృపను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయం కాలంలో మీ కృపతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. రానైనా ప్రతి పాశ్రమను ప్రభువైన త్వరలో మా మధ్యకు నడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు. వారి ప్రయాణాల్లో నీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి నీ కాపుదలను అనుగ్రహించి క్షేమంగా మా మధ్యకు నడిపించమని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. నాయన ఈ దినమంతట్లో నిన్ను స్తుతించడంలో, ఆరాధించడంలో, నిన్ను ఘనపరచడంలో, నీ నామాన్ని కొనియాడడంలో ప్రభు నీ శక్తిని, నీ ఫలమును, నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును పరిపూర్ణతలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి, ఆటంకము లేకుండా ఆది మొదలుకొని అంతం వరకు నీ నామానికి మహిమకరంగా, ఘనకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నా జీవితంలో, నా భర్త జీవితంలో, ప్రమోషన్ విషయంలో, దేవపాశ్రమంలో, ప్రార్థనలో మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి కూడా మీకు అనేకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, నా కుమార్తెకి ఇచ్చిన స్వస్థతను, విడుదలను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన, ఘనమైన, శక్తిగల, జీవం గల నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. చూతము రాజసుతుని రే జననా మాయను, రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితంబగు తేజమదిగో, రాజితం రాజసుతుని రే జననా మాయను, రారి చూతము రాజసుతుని రే జననా మాయను.
జన్మించరా, తమ్ముడా దేవుడవతరించరా. యేసే జన్మించరా, తమ్ముడా దేవుడవతరించరా. ఓరే తమ్ముడా, వరే తమ్ముడా, ఓరే తమ్ముడా, వరే తమ్ముడా, యేసే జన్మించరా, తమ్ముడా దేవుడవతరించరా. యేసే జన్మించరా, తమ్ముడా దేవుడవతరించరా. పెద్ద పెద్ద రాజులంతా నిద్రలు పోవన్, పెద్ద పెద్ద రాజులంతా నిద్రలు పోవన్. అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించలై, అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించరై. యేసే జన్మించరా, తమ్ముడా దేవుడవతరించరా. తమ్ముడా యేసే జన్మించరా, దేవుడవతరించరా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మీ అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తేసు జన్మదినం ఈ లోకానికే శుభదినం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఏడాది గడచినను తోడుగా నిలిచిన దేవా, మా పాపాలు పెరిగినను ప్రాణాలు నిలిపిన దేవా. నీ ప్రేమకు వెళ్ళలేదు, నీ కరుణను మాపై చూపుమా. నీ ప్రేమకు వెళ్ళలేదు, నీ కరుణను మాపై చూపుమా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవునికి స్తోత్రము. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం బ్రతకడమే, ఇంట బయట క్రీస్తును ప్రతిబింబించడమే. క్రిస్మస్ అంటే క్రీస్తులా జీవించడమే, ఏదేమైనా దేవుని చిత్తం చేయడమే. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, అదేగా మనకు దీవెన. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, అదేగా మనకు దీవెన. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే.
లోకమే పరమ జీవమై మనుష్య రూపమై దిగి వచ్చెను నా కోసమే అమర జీవమై నరుల కోసమే దిగి వచ్చెను ఈ లోకమే క్రీస్తు పుట్టెను హల్లెలూయా 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 పరమ జీవమై మనుష్య రూపమై దిగి వచ్చెను నా కోసమే అమర జీవమై నరుల కోసమే దిగి వచ్చెను ఈ లోకమే. నా పేరు శారమ్మ. మాది సొంతూరు ఎమ్గనూరు. అయితే మేము సేవ చేసేది కొంకల గ్రామంలో తెలంగాణలో చేస్తున్నాం. శ్రీ యేసుండు జన్మించరేలో శ్రీ యేసుండు జన్మించరేలో నేడు పాయాక బెత్లహేమ యూరేలు నేడు పాయాక బెత్లహేమ యూరేలు కన్నీయ మరియమ్మ గర్భమందున కన్నీయ మరియమ్మ గర్భమందున ఇమ్మాను ఏలలేని నామమందున ఇమ్మాను ఏలలేని నామమందున శ్రీ యేసుండు జన్మించరేలో శ్రీ యేసుండు జన్మించరేలో నేడు పాయాక బెత్లహేమ యూరేలు నేడు పాయాక బెత్లహేమ యూరేలు సత్రమందున పశువుల శాల ఇందున సత్రమందు పశువుల శాల ఇందున దేవపుత్రుడు మనుజుడు నాయనందున దేవపుత్రుడు మనుజుడు నాయనందున శ్రీ యేసుండు జన్మించరేలో శ్రీ యేసుండు జన్మించరేలో నేడు పాయాక బెత్లహేమ యూరేలు నేడు పాయాక యూరేలు మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భువికొచ్చాడని మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భువికొచ్చాడని ఊరంతా సందడి వాడంతా సందడి ఊరంతా సందడి వాడంతా సందడి ఊరు వాడ సందడి ఊరు వాడ సందడి మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భువికొచ్చాడని మహిమంతా వదులుకొని తన రూపం మార్చుకొని యేసు భువికొచ్చాడని పశువుల పాకాలో మరియమ్మ గర్భాన పశువుల పాకాలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చినగా ఓరన్నో యేసన్న పశువుల పాకాలో మరియమ్మ గర్భాన పశువుల పాకాలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చినగా ఓరన్నో యేసన్న
సంబరాలతో చాటాల అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని
చాలా చక్కగా పాటలు పాడుతున్నారు. మీకు అందరికీ ప్రభు నామమున చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా ప్రార్థనతో బి శిరీష సుధాకర్ గారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నైనా మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల దేవా, దయగల రాజా, నీ బంగారు పాదాలకు కోట్లాది స్థుతులు, స్తోత్రములు, వందనములు తెలియజేస్తుంటున్నా. అయ్యా, గడిచిన దినాలంతయు నీ కృపలో, నీ కాపుదలలో, అయ్యా నీ కనికరములో మమ్మల్ని అందరినీ కాచి కాపాడిన విధానమునకే నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఈ దినమున, ఈ సమయమున నేను మేమందరము చేరి నిన్ను స్తుతించులాగున, నిన్ను ఆరాధించులాగున, నిన్ను గణపరచులాగున నాకును మాకును మా అందరికి అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశానికే నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. అయ్యా తండ్రి, ఎందు నిమిత్తమైతే మేమందరం ఈ దినమున చేరి ఉన్నామో అయ్యా నిన్ను మహిమపరచడానికి, నిన్ను గణపరచడానికి మేమందరం చేరి నిన్ను స్తుతిస్తుంటునగా నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. అయ్యా, ఇంతవరకు పాటల ద్వారా నీవు మహిమ పొంది ఉన్నావు. అయ్యా, ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. అయ్యా ప్రభ, వాక్య సందేశం అందిస్తున్న నీ దాసురాల్ని నీ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తుంటున్నాం. నిలబడేది మనుషుడే కానీ మాట్లాడేది సర్వశక్తి గల దేవుడని మీరు సెలవిచ్చున్నావు. నైనా ప్రభ, నీ దాసురాల్ని నీ ఆత్మ చేత నింపండి. ఆమె నోటిని మీరు బూరగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం. అయా ప్రభా, నీ దాసురాలు చెబుతున్న ప్రతి ఒక్క వాక్యమును అయా వినగల చెవులను గ్రహించే హృదయాన్ని మాకందరికి అనుగ్రహించండి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ కొద్ది ప్రార్థన ముగించుకుంటూ నజరేడన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందిన మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన శిరీష గారికి ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో బైబిల్ రీడింగ్ బై మిస్సెస్ రేచల్ వాటికన్స్ గారు వచ్చి మనకు దైవ గ్రంథంలోని వాక్య భాగాన్ని వినిపిస్తారు. ప్రేసలాడందరికీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. ఆ దినములో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు అగుస్తుల వలన ఆజ్ఞ ఆయను. ఇది క్యురేనియా సిరియా దేశమునకును అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందును ఆ సంఖ్యలో రాయబడుటకును తమ తమ పట్టణంలోనికి వెళ్ళిరి. ఏసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియా కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలియాలో నుండి నజరేతు నుండి యూదాయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినమున నిండెను గనుక వారక్కడ ఉన్నప్పుడు బెత్లెహేం నుండిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన చొలితూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో నుండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునకు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి బడి ఒక తొట్టిలో పడుండకున్నటకు మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్యమునకును ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకును భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి వాక్యం దీవించు గారికి ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న లీడర్స్ వచ్చి సుధా పాస్టమ్మ గారు లీడర్స్తో కలిపి వర్షిప్ లీడ్ చేస్తారు. అన్ని నామముల కన్నా
నుండి విడిపించును యేసు నామము. ఇక నరకాగ్నిలో నుండి మనల్ని రక్షించే నామము. ఆయన నామమే ఉన్నతమైనది, ఆయన నామం ప్రశస్తమైనది. అందరం తమ గొంతులను ఎత్తి ఎత్తి పట్టి దేవుని నామము హృదయపూర్వకంగా ఎవరు మౌనంగా ఉండగా ఆరాధన చేద్దామా? అయ్యా నీవు శక్తిమంతుడు, నీవు ఆశ్చర్యకారములు చేసేవాడు. మాకు ఏ తెచ్చి రక్తాన్ని మా కొంచెం పొందిన దేవ స్తోత్రం. పాపముల నుండి విడిపించును యేసుని నామము. అందరూ పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము. యేసు నామము, యేసు నామము, జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము, జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. కరములను ఎత్తి పట్టి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పరిణామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. ఆయన రక్షకుడిగా విమోచకుడిగా మనకొచ్చిన దేవుడు. ఆయన మనం రక్షించే దేవుడు, సంరక్షించే దేవుడు, పోషించే దేవుడు. హృదయపూర్వకంగా ప్రతి ఒక్క లిరిక్ని అర్థం చేసుకుంటూ గాన ప్రతిగానం చేద్దాం. ఎవరు మానకుండా చేతులు ఎక్కడగా పలుకుతూ పలుకుదామా? అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపైన జయమిచ్చును
హల్లెలూయా 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 దావీదు కుమారుడా నీకే స్తోత్రములు రాజుల రాజు నీకే స్తోత్రములు ప్రభుల ప్రభుడా నీకే స్తోత్రములు త్వరలో రానున్న మెస్సయా నీకే స్తోత్రములు 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 అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క చేతులెత్తి ప్రభుని ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండకండి. ఎవరు కూడా మౌనంగా ఉండకండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుని ఆరాధన చేద్దాం. ఆయన గొప్ప కార్యములను, ఆయన నీతి కార్యములను బట్టి ఆయనను స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండకండి. హృదయపూర్వకంగా ఆరాధించాలి. హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవానికే స్తోత్రములనైనా, దేవా స్తోత్రములనైనా, గొప్ప దేవా మీకే వందనాలనైనా, కృపగలిగిన దేవానికే స్తోత్రములు, దయగలిగిన దేవానికే స్తోత్రములు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవానికే స్తోత్రములు, మారని దేవానికే స్తోత్రములు, సజీవుడమైన దేవానికే స్తోత్రములనైనా, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి నాకు దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. నిత్యము మమ్మల్ని ఏలు దేవానికే స్తోత్రం స్తోత్రం. నీ వంటి దేవుడి లోకంలో ఎవరు లేరు ప్రభువా. నీవే నిజమైన దేవుడు అయ్యా, మా సృష్టికర్తమైన దేవుడు ప్రభువా నీకే స్తోత్రం అయ్యా. నువ్వెంత అద్భుతమైన దేవుడు అయ్యా. ఏమిచ్చి కూడా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రభువా. నువ్వు సర్వాధికారము కలిగిన దేవుడు యేసయ్యా నీకే స్తోత్రం. మా స్తుతి ఆరాధన యేసయ్య నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సియోనులో మౌనంగా ఉండుట దేవుని స్తుతి చెల్లించుటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండి ప్రభుని ఆరాధన చేద్దాం. అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, తగులకుండా కాచి నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, తగులకుండా కాచి నీ ప్రేమ. యేసయ్యా, రెండు చేతులు ఎత్తండి. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, అవునయ్యా, నా దేవుడవు Yes, Lord. నీవే. నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. నా తండ్రి నీవే, నీవే. అందరం యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ యేసయ్యా, రెండు చేతులు పైకెత్తండి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. స్తుతి ఆరాధన అయిపోయిన తోడని యాజకులైన లేవీలైన యాజకులు లేచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధ నివాసమునకు చేరెను ఆ ప్రార్థన అని బైబిల్లో రాయబడిన రీతిగా ఈ సమయంలో మనము ప్రార్థన చేద్దాం. ఆయన ఈ సమయంలో మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆసీనుడై ఉన్నాడు.
ఆయన నీ వైపు చూస్తున్నాడు. ఆకాశం ఆయన సింహాసనం, ఈ భూమి ఆయన పాదపీఠము. ఆయన ఆశీనుడై ఉన్నాడు. ఇప్పుడు మన స్తుతుల పైన ఆయన మన ఎదురుగా ఉన్నాడు. నిన్ను దీవించడానికి ఆయన తన 2 చేతులు చాపి ఉన్నాడు. ఇప్పుడు ఆయన నిన్ను దీవించబోతున్నాడు. నీ అవసరం ఏదో, నీ అక్కరేదో, నీ యొక్క విన్నపం ఏదో ఆయనకు మీ మనసులో తెలియచేయండి. ఆయన మీకు సమస్తాన్ని, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవించండి. స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా, పరలోకపు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభా. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారం దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవా, మారని దేవా, సజీవుడమైన దేవా. అయ్యా, నువ్వెంతో గొప్ప దేవుడు ప్రభా. యేసయ్యా, నువ్వు పరలోకంలో ఉండవలసిన భాగ్యమని ఎంచుకొనక మా కొరకు ఈ లోకములకు వచ్చిన దేవుడు తండ్రి. అయ్యా, పాపులమైన మా కొరకునైనా ప్రాణాన్ని బలిగా పెట్టడానికి తండ్రి సమస్తము తెలిసిన ప్రభా, కన్యక గర్భాన మీరు జన్మించిన దేవుడు తండ్రి. ఎంత ప్రేమిస్తున్నావయ్యా మమ్మలను, ఎంత ప్రేమించావయ్యా. నరకంలోకి వెళ్లకుండా అయ్యా మమ్మలను ప్రభా నిత్య జీవములోనికి నడిపించిన కొరకు నా ప్రభా. అయ్యా, మీరు చేసిన త్యాగం ఎంతో గొప్పదేసయ్యా. ఏమిచ్చి మీరు నాన్ని తీర్చుకోలేమయ్యా. మా ప్రాణాలు మీకు ఇచ్చినా మీరు నాన్ని తీర్చుకోలేము. యేసయ్యా, మా కొరకు ఎన్నో బాధలు అనుభవించావయ్యా, నిందలు అనుభవించావయ్యా. అయ్యా, ఎంతగానో శ్రమ పడ్డావు తండ్రి. అయ్యా, ఇదిగో నేను అలా శ్రమపడి మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయంలో ఇక్కడ ఎందరైతేనైనా అనారోగ్యం చేత బాధపడుతున్నారో అయ్యా, వారిని ముట్టి మీరు స్వస్థపరచండి ప్రభా. నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుతుందని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. అయ్యా, నీకే స్తోత్రం నైనా. ప్రతి బిడ్డని ప్రభా అయ్యా, మీ యొక్క దక్షిణ హస్తము ప్రతి బిడ్డ తలపై మీరు ఇచ్చిన ప్రభా, మీ పరిశుద్ధాత్మను కుమరించినైనా అయ్యా, ప్రతి బిడ్డ యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. యేసు నామములో ప్రతి ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల పొందుదురు గాక. యేసు నామములో ప్రతి బలహీనత తొలగింపబడును గాక. యేసు నామములో ప్రతి సంఘములో అభివృద్ధి పరచబడును గాక. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఎందుకు పనికిరాని మాకు నా ప్రభా మీరిచ్చిన సేవా భాగ్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. దేవదూతలకు లేని భాగ్యాన్ని నువ్వు మాకు ఇచ్చావయ్యా. అయ్యా, దేవదూతలకు లేని భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా. అయ్యా, మీ సేవ చేసే సేవకురాళ్ళుగా మమ్మల్ని మీరు బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. యేసు రాజానికి స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇవతని మా పార్శ్వములందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక ప్రాంతాల నుంచి నేను వస్తూ ఉన్నారు తండ్రి. దేవా, అందరినీ దీవించండి ప్రభా. వారి అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి ప్రభా. మీ కొరకు సేవ చేసే బిడ్డలుగా చేయండి తండ్రి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉండకనైనా ప్రతి ఒక్కరు కూడానైనా చురుకైనటువంటి స్త్రీల వల్ల ఉండేటట్లుగా నీ కృప దయచేయండి. అయ్యా, మీ సేవలో మమ్మల్ని అందరినీ వాడుకోనండి ప్రభా. అనేక ఆత్మలను రక్షించినట్లుగా మీ కృప దయచేయండి నైనా. మీరు అక్కడ ఇంకెంతో దూరంలో లేదయ్యా, అతి త్వరలో నువ్వు రాబోతున్నావయ్యా. అయ్యా, సహాయం చేయనైనా. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి నైనా, సువార్త మూయబడే రోజులు రాబోతున్నాయి ప్రభు. మేమందరం కూడా నా ప్రభు అయ్యా, మా సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యం దయచేయండి. యేసయ్యా, కనికరించు ప్రభు. ఎంతో మంది నేను మరణిస్తున్నారు చూస్తున్నామయ్యా. అయ్యా, భయంకరమైన మరణాలు చూస్తున్నాము ప్రభు. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ పాఠశాలలో క్రిస్మస్కి వచ్చిన ప్రతి బిడ్డని, మా యొక్క ఎగ్జిక్యూటివ్ టీమ్ ని, స్పాన్సర్స్ ని, లీడర్స్ ని
ప్రతి పార్శ్వమ గారిని పాస్టర్లందరినీ మీరు జ్ఞాపకం చేసుకురండి ప్రభా. అయ్యా మీ వాక్యాన్ని అందించడానికి వచ్చిన మీ ప్రియ కుమార్తె అయ్యా సబితా మేడం గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. శ్రేష్టమైన మాటలు మాకు తెలియచేయండి అయ్యా, మమ్మల్ని ఉత్సాహపరచండి అయ్యా. మాకే మాటలు కావాలో నీకు మాత్రమే తెలుసయ్యా. మేము ఎక్కడ బలహీనగుణము నీకు మాత్రం తెలుసయ్యా. మాతో మాట్లాడయ్యా, మమ్మల్ని బలపరచయ్యా. నీ కుమార్తెను మీ ఆత్మచేత నింపి నీ పూరగా వాడుకోయేసయ్యా. నీకే స్తోత్రాలు తండ్రి. మా ప్రతి అవసరం మీరు తీర్చిలేనా నీ కొరకు నమ్మకంగా ఈ లోకంలో జీవించినట్లుగా మీ కృప మాకు దయచేయమని వేడుకొంచు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకొంచు. మా ప్రభును ప్రియ రక్షకుడైన మా నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క సమయంలో అందరికీ సర్వాధికారియు సర్వశక్తిమంతుడు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క విమ్ మినిస్ట్రీ, విమెన్ ఎంపవరింగ్ ఎవాంజలికల్ మినిస్ట్రీస్ పాస్టమ్మల క్రిస్మస్ ప్రోగ్రాంకి విచ్చేసిన అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మన మధ్యలో స్పీకర్గా విచ్చేసినటువంటి శ్రీమతి సవితా జాషువా మేడం గారి గురించి కొన్ని మాటలు మీకు షేర్ చేయాలని ఆశిస్తున్నాను. ఈ యొక్క సమయంలో శ్రీమతి సవితా జాషువా మేడం గారు కీర్తిశేషులు టి.డబ్ల్యూ. ఫ్రాన్సిస్ హెడ్ మాస్టర్గా ఉద్యోగం చేసినటువంటి గారికి మరియు సరోజిని ఫ్రాన్సిస్ మేడం గారు అంటే మన సవితా మేడం గారి యొక్క పేరెంట్స్ ఫ్రాన్సిస్ సార్ గారు మరియు సరోజిని ఫ్రాన్సిస్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో హెచ్ఎంస్గా మరియు టీచర్స్గా వారు ఉద్యోగం చేసి వారు పరిచర్యలో ఉంటూ వారి సంతానంగా ఉన్నటువంటి శ్రీమతి సవితా జాషువా మేడం గారు మనకు స్పీకర్గా వచ్చి ఉంటున్నారు. వీరు కర్నూలు వాస్తవ్యులు. మన స్పీకర్ గారి యొక్క హస్బెండ్ మిస్టర్ పిసి జాషువా గారు రిటైర్డ్ టెక్నికల్ ఆఫీసర్. కాబట్టి ఈ యొక్క సమయంలో సవితా జాషువా మేడం గారిని నేను ఇంతకుముందు చూశాను. మేడం గారు ఈజీఎఫ్లో మెంబర్గా ఉంటూ మంచి పరిచర్య చేశారు. ప్రస్తుతము మేడం గారు డిపిహెచ్, బీటీహెచ్, ఎండివ్, పిహెచ్డి చదివి ఈఎన్ఎఫ్ఐ స్టాఫ్ వర్కర్గా తన యొక్క పరిచర్యను మేడం గారు ప్రస్తుతం చేస్తున్నారు. కాబట్టి మేడం గారు ఆయన యొక్క పరిచర్యలో దేవుని యొక్క భయభక్తులతో మేడం గారి పేరెంట్స్ మేడం గారిని పెంచి ఉంటుండగా మేడం గారిని మరియు సార్ గారు మిస్టర్ పిసి జాషువా గారిని దేవుడు ప్రేమించి 2 కుమారులను దయచేసి ఉంటున్నారు. మేడం గారికి 2 కుమారులు. పెద్ద కుమారుని పేరు శామ్యుయల్ జాషువా గారు, ఎంటెక్ చేసి ఉంటున్నారు. వారి యొక్క పెద్ద కోడలి పేరు చరితా మిత్ర గారు. వీరికి 2 పిల్లలు. వీరు 2 ఎంటెక్ చదివినప్పటికీ కూడా పెద్ద కుమారుడు కోడలు ఎంటెక్ చదివినప్పటికీ కూడా దేవుని సేవకు ఫుల్ టైమ్గా సమర్పించుకున్నారు. హల్లెలూయా. అంతేకాకుండా 2వ కుమారుడు పాల్ జాషువా గారు కూడా ఎంటెక్ చదివారు. 2వ కోడలు గారు నిస్సీ పాల్ గారు బీటెక్ చేసి ఉన్నారు. వీరు కూడా గొప్ప చదువులు చదివినప్పటికీ ఫుల్ టైం మినిస్ట్రీ ప్రస్తుతం చేస్తున్నారు. కాబట్టి పెద్ద కుమారుడు బెంగళూరులో పరిచర్య చేస్తున్నారు శామ్యుయల్ జాషువా గారు. చిన్న కుమారుడు పాల్ జాషువా గారు విజయవాడలో ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని పరిచర్యను ప్రేమించిన కుటుంబం నుంచి వచ్చినటువంటి మేడం గారు సవితా జాషువా మేడం గారు మన మధ్యలో స్పీకర్గా రావడము ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు మనందరికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము, అవకాశంగా భావిస్తూ, అంతేకాకుండా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే శ్రీమతి సవితా జాషువా మేడం గారి తమ్ముడి భార్య
మాకు కజిన్ అవుతుంది, బంధువులు కూడా అవుతారని ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి ఇదంతా దేవుడు మమ్మల్ని అందరినీ బంధువులు అయినప్పటికీ దూరంగా ఉన్నప్పటికీ ఈ యొక్క సమయంలో ఈ యొక్క పరిచర్యలో మమ్మల్ని అందరూ దేవుడు కలిపినందుకు దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మాటల్ని ముగిస్తున్నాను. ఇప్పుడు ఎవరిని స్పీకర్గా పిలవాలి అని మేమందరూ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడుకున్నప్పుడు జాస్మిన్ మేడం గారు, ఇప్పుడు లేరు, వస్తారు, తను మేడం గారు మనకు సపోర్ట్ చేశారు. మేడం సబితా జాస్వా గారు చాలా పరిచర్యలో అద్భుతంగా వాడబడుతున్నారు. నిజంగా దేవుడు ఇద్దరు కుమారుల్ని సేవకు సమర్పించడం అనేది ఈ దినాల్లో ఒక అద్భుతమైన మోడల్. నిజంగా అటువంటి మేడం గారు మన మధ్యకు రావడం అనేది చాలా ఆశీర్వాదకరము. తర్వాత ఈ మనకు పరిచయం చేసినటువంటి జాస్మిన్ ధనరాజ్ మేడం గారికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని మన సబితా జాస్వా మేడం గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. పరిశుద్ధుడా, ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవా మీ సన్నిధిలో చేరి ప్రభువా ఈ రీతిగా పాటల ద్వారా దేవా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయానికై నాయన హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నాయన ప్రభువా మీ సన్నిధిలో గడపటం ఎంత శ్రేష్టమైన విషయం దేవా. ఇటువంటి గొప్ప భాగ్యం, ధన్యత నాయన మీరు మాకు దయచేసినందుకు దేవా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా ఈ సమయంలో ప్రభువా వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా వాక్యమై ఉన్న దేవా మా మధ్యకు రండి, మాతో మాట్లాడండి. మేము మెలనైన స్వరాన్ని వినడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మాతో మాట్లాడమని మీ సన్నిధిలో వేడుకుంటూ నన్ను మీ శిలువ చాటున మరుగుపరచండి. నా సొంత మాటలైతే ఎందుకు పనికిరావు ప్రభువా, మీ మాటలు మాతో దేవా మరి మాట్లాడినట్లయితే అవి ఎంతగానో మా జీవితాల్ని చక్కపరచగలవు. కాబట్టి మమ్మల్ని దేవా ఈ యొక్క సమయాన్ని మీ కృపగల కర్మలకు అప్పచెప్తూ మీరు మాత్రమే మహిమ పొందాలని కోరుకుంటూ, అదే సమయంలో మేము దీవెన పొందాలని కూడా కోరుకుంటూ మా కొరకు తిరిగి రానయున్న యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, చాలా సంతోషం. నిజంగా జాస్మిన్ అక్క నన్ను ఫస్ట్ ఫోన్ చేసి అడిగారనమాట, పాస్టర్ అమ్మలకి చెప్పాలంటే ఓ మై గాడ్, పాస్టర్ అమ్మలకి నేను ఏం చెప్పగలను, పాస్టర్ అమ్మలంటే చాలా చక్కగా పరిచర్య చేస్తూ ఉంటారు, అక్క నన్ను వదిలేయండి అని అన్నా. అంటే లేదు సబిత, మీరు చెప్పాలి, కంపల్సరీ చెప్పాలి, సుధా మీతో మాట్లాడుతుంది, తనైతే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెప్పారు. తర్వాత 2 డేస్కి సుధారాణి సిస్టర్ ఫోన్ చేసి చెప్పారనమాట. చాలా విషయాలు చెప్పారు. అవన్నీ చెప్పిన తర్వాత నాకు రావాలని అనిపించింది. ఎనీహౌ దేవుని వాక్యం అంటే దేవుడే మాట్లాడతాడు కదా, కాబట్టి నేను మీ మధ్యకి రావడానికి ఎంతగానో మరి సంతోషంగా ఒప్పుకున్నాను. కానీ ఎన్నో ఆటంకాలు, చెప్పనలవిగానన్ని ఆటంకాలు. 4 డేస్ బ్యాక్ సొంత మా బావగారి అల్లుడు యంగ్ బాయ్ పెళ్ళయి చిన్న పిల్లలు 2 ఉన్నారు, చనిపోయినారు. ఈరోజు హైదరాబాద్లో బరియల్, అంటే ఫారిన్లో వాళ్ళు ఉన్నారని రావడానికి టైం పడుతుందని ఈరోజు బరియల్ ఏర్పాటు చేశారు. అదొక పెద్ద, అంటే నేను నో చెప్పేసి వీళ్ళకు అక్కడికి వెళ్ళిపోవాలన్నా లేకపోతే ప్రొసీడ్ కావాలన్నా అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను. మా హస్బెండ్ అన్నారు లేదులే క్యారీ అని చెప్పినారు. సరే అని అనుకుంటే మేము సెంట్రల్ ప్లాజాలో 3rd ఫ్లోర్లో ఉంటాము. నిన్న ఈవినింగ్ నుంచి లిఫ్ట్ చెడిపోయింది. ఇమాజిన్, నాకు నీ రీప్లేస్మెంట్ అయ్యింది, ఇంకొక నీ కూడా రెడీగా ఉంది ఆపరేషన్కి. ఇలాంటి పరిస్థితి జరిగింది, ఇదేంటి ప్రభు అని. అయినా కూడా నువ్వు కృప చూపిస్తావని నాకు తెలుసు. నా పేరు గ్రేస్ సబిత. గ్రేస్ అంటే కృప. మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటుంది, నీ పేరుకి తగ్గట్టుగానే ప్రతి విషయంలో కృపను చూస్తూ ఉంటామని. కాబట్టి నేను కూడా దేవుని వేడుకున్నాను, దేవా నీ కృప చూపించు, నేను ముందుకు వెళ్తానని. ఎందుకంటే నిన్న సండే కూడా నేను భార్గవి స్కూల్లో క్రిస్మస్ ఫంక్షన్లో మాట్లాడాను. అది కూడా 2nd ఫ్లోర్లో ఉంది, చాలా స్టెప్స్ ఎక్కి మరీ దిగాను. సో అంటే ఇలాంటి సిచ్యువేషన్స్, ఆటంకాలు, దేవుని సేవ అంటేనే ఆటంకాలండి. దానివైపు మనం చూస్తూ పోతే ఎప్పటికి కూడా మనము సేవ చేయలేం. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. నిజంగా లేడీస్, దేవుడు మరి స్త్రీలను సృష్టించినప్పుడు
ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో స్త్రీలను సృష్టించినట్టుగా మనం చూస్తాం కదా. మరి మనకు బాగా తెలుసు పాశ్రమ్మలు అంటే వీరు చాలా బైబిల్ తెలిసిన వాళ్ళు వింటారు కదా. ఆదికాండంలో దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను పుట్టించినాడు కదా, సృష్టించినాడు కదా. సో దే ఆర్ బోత్ ఈక్వల్, అంటే వాళ్ళిద్దరూ సమానమే. అట్ ద సేమ్ టైం దే ఆర్ డిఫరెంట్. వాళ్ళు సమానమైనప్పటికీ కూడా వాళ్ళు తేడా ఉంది, వాళ్ళల్లో తేడా అనేది డిఫరెంట్ అనేది ఉందన్నమాట. సో అంటే దేవుడు మరి అటువంటి ప్రివిలేజ్ ఒక స్త్రీకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నప్పటికీ ఒక్క క్రిస్టియానిటీలోనే మరి విమెన్కి అంటే స్త్రీలకి ఎక్కువ ఆధిక్యత దేవుని దగ్గర నుంచి మనకు వచ్చింది. సో వీఆర్ రియల్లీ ప్రివిలేజ్డ్ పీపుల్ అన్నమాట. మనం నిజంగా దేవుని బిడ్డలంగా మనం ఎంతో ప్రివిలేజ్ అన్నమాట. మనకు అటువంటి ఆధిక్యత దేవుడు మరి మనకు అనుగ్రహించినాడు. మరి ముఖ్యంగా మినిస్ట్రీ విషయానికి వచ్చినట్లయితే మరి దేవుడు ఏం చేశాడంటే స్త్రీని వాడుకున్నాడు, పురుషుని కూడా వాడుకున్నాడు. సో మరి వారిద్దరు కూడా మరి దేవుని మినిస్ట్రీలో దే ఆర్ ఈక్వల్. ఎవరు ఏమి చేస్తే దేవుడు వారిని అలా వాడుకుంటూ వచ్చాడనమాట. సో ద మిషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో మరి దెర్ ఈజ్ నో డిఫరెన్స్. మరి స్త్రీ అని పురుషుడని మరి ఆయన సేవలో ఎటువంటి తేడా లేనట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో కూడా మరి కీర్తన 68:11 ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని మనం చూస్తాం కదా. ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఇక్కడ ఇంతమందిని చూస్తూ ఉంటే నిజంగా మరి ఈ యొక్క స్టేజ్ మీద ఉన్న ఆర్గనైజర్స్ ఎంత కష్టపడ్డారో. ఎందుకంటే మేము కూడా మినిస్ట్రీలో ఉన్న వాళ్ళం. మనుషుల్ని పోగు చేయటం అనేది ఎంత శ్రమతో కూడిన విషయం అంటే అది ఇంకా నిద్ర పట్టదన్నమాట. అసలు అందరూ వచ్చి మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయేంత వరకు కూడా అందరినీ పోగు చేయటం, అందరినీ ప్రభు సన్నిధిలో కలపటం అనేది నిజంగా అది గొప్ప పోరాటం అన్నమాట. కానీ బైబిల్లో కూడా రాయబడింది ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అని చెప్పేసి. నిజంగా స్త్రీలు బైబిల్లో మనం చూసినట్లయితే మరి ప్రకటించమని ఒక స్త్రీకి దేవుడు చెప్పినాడు. ఎవరు చెప్పండి మీరు? పాస్టర్మలు వెళ్ళి చెప్పు అన్నాడు. ఎవరికి? మగ్దలేని మరియకు వెళ్ళి చెప్పు అన్నాడు కదా. ఎవరికి చెప్పమన్నాడు? నా శిష్యులకు వెళ్ళి చెప్పు అన్నాడు కదా. కదా, శిష్యులు ఎవరు? గ్రేట్ పీపుల్ కదా, వాళ్ళే ప్రకటించేవాళ్ళు. ఆ ప్రకటించే వాళ్ళకు ఈమెను వెళ్ళి చెప్పమన్నాడు. అంటే చూడండి, ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని దృష్టిలో విమెన్కి ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చినాడు కదా. అపోస్తులకే చెప్పమని చెప్పినాడు మగ్దలేని మరియకు. సో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పింది. చెప్పు అని చెప్పకముందే పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పింది ఒక స్త్రీ. ఎవరు? సమరయ్య స్త్రీ. ఆమెకు చెప్పు పో మీ ఊరికి పోయి అని చెప్పలేదు, కానీ ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పింది కదా. అంటే ప్రభు ప్రకటించిన వాళ్ళు ఉన్నారు, చెప్పకున్నా కూడా ప్రకటించిన వాళ్ళు ఉన్నారు. లైఫ్ ద్వారా ప్రకటించిన వాళ్ళు ఉన్నారు, మాటల ద్వారా ప్రకటించిన వాళ్ళు ఉన్నారు కదా. మిరియాము, తర్వాత లూదియా, ప్రిస్కిల్లా, ఫీబే, మరి ఇంకా కొద్దిమంది స్త్రీలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరి దెబోరా, మరి ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు, వీళ్ళందరూ కూడా ప్రకటించినారు కదా. మరి వాళ్ళ లైఫ్ ద్వారా ప్రకటించిన వాళ్ళు ఇశ్రాయేలు చిన్నది. బాధ అనిపిస్తుంది. ఇన్ని ఏండ్లు వయసు వచ్చేస్తూ ఉంది, వాళ్ళకి జరగట్లేదే. మాకు ఈలో ఎట్లా అంటే విశ్వాసినే చేసుకోవాలా అనేది, విశ్వాసినే చేసుకోవాలని అన్నీ ఉన్నా కూడా విశ్వాసి కోసమే ఎదురు చూస్తారు కొద్దిమంది. కొన్ని ఏండ్లు జాబ్స్ ఉన్నా అన్నీ ఉన్నా విశ్వాసే రావాలి. మా అమ్మ కూతురు అత్త కూతురు కాదు, లేకపోతే వాళ్ళు వీళ్ళు కాదు, లవ్ మ్యారేజెస్ కాదు. దేవుడు చూపించిన వ్యక్తి, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తిని చేసుకోవడానికి ఎదురు చూస్తారు ఎంత లేట్ అయినా. అట్లాంటి వాళ్ళకు చాలామందికి మేము కూడా కొద్దిగా సహాయం చేస్తుంటాం, వారి మ్యారేజెస్ విషయంలో సెట్ చేస్తుంటాం. చాలామంది అదర్ ఫెయిత్ వాళ్ళు, అంటే క్రైస్తవేతరులు రక్షణ పొందింటారు, ఇంట్లో అస్సలు ఒప్పుకోరు క్రిస్టియన్ మ్యారేజ్. అట్లాంటి వాళ్ళకు కూడా మరి మేము సహాయం చేస్తూ ఉంటాం. రీసెంట్గానే ఒక 3 హిందూ మ్యారేజెస్ చేసాం, క్రిస్టియన్ మ్యారేజ్, హిందూస్కి క్రిస్టియన్ మ్యారేజ్ చేసాం, ఒక ముస్లింకు క్రిస్టియన్ మ్యారేజ్ చేసాం.
ఏంటంటే వాళ్ళు తీసుకున్న తీర్మానాన్ని బట్టి ఆలస్యమైనా పర్వాలేదు, మేము బిలీవర్నే చేసుకోవాలి, ఆలస్యమైనా పర్వాలేదు, దేవుని చిత్తాన్నే చేయాలి. అది జకర్యాకు కూడా ఆలస్యమని భయపడొద్దు జకర్యా, నువ్వు ఈ టైంలో కుమారుణ్ణి కనబోతా ఉన్నావు అంటే ఆయన చాలా ఆశ్చర్యపోయినాడు. ఎంత ఆశ్చర్యం అంటే నోట మాట రాలేదు కదా. మూగివాడైపోయినాడు. కుమారుడు పుట్టి తర్వాత ఆయన పేరు యోహాను అని రాసేంత వరకు మూగివాడినే ఉన్నాడు. ఇక్కడ తమాషా ఏంటంటే మరియ కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. మరియకు అలా చేయలేదు, జకర్యాకే అలా చేసినారు. ఎందుకు కదా? ఆన్సర్స్ చాలా వస్తాయి మీలో నుంచి, ఎందుకంటే మీరంతా పాస్టరమ్మలు కాబట్టి కదా. సో ఏదైనా రీజన్ అయిండొచ్చు, బట్ మరియ ఫస్ట్ డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది, తర్వాత విధేయత చూపించింది. ఈయన డౌట్ ఎంతంటే తీర్చలేనంత అని చెప్పేసి, కాబట్టి అని అట్టనే ఉండిపోయినాడు. కానీ ఆయనకు కూడా తర్వాత మాట ఇచ్చినాడు. నిజంగా దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదు. వి మస్ట్ ట్రస్ట్ గాడ్. దేవుణ్ణి మనము నమ్మాలి, దేవుణ్ణి మనము విశ్వసించాలి, దేవుని నామంలో మరి మనము విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అనేది ఎప్పుడు తెలుసా కావాల్సింది? అవసరం ఉన్నప్పుడు కావాలి. మిగతాప్పుడు అంతా విశ్వాసం అని ఊరికే చెప్తారు. 2 years బ్యాక్ మా హస్బెండ్కి క్యాన్సర్ వచ్చింది. హీ ఈజ్ వెరీ హెల్తీ పర్సన్, బట్ దేవుడు అలౌ చేసినాడు. నాకైతే ఏడుపు రాలేదు. ఎందుకు? మనం దేవుని బిడ్డలం, దేవుడు అలౌ చేసినాడు, ఇట్స్ ఓకే. దీని నుంచి మనం ఏం నేర్చుకుందాం అని. కానీ దేవుడు చక్కగా అంటే ఎన్నో పరిస్థితులు గుండా తీసుకెళ్ళాడు, ఆపరేషన్లు అవి ఇవి అన్నీ, బట్ హీ ఈజ్ నౌ ఓకే. బాగా ఉన్నాడు, హెల్తీగా ఉన్నాడు. తిరిగి మళ్ళీ మేము పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నాం. ఏ క్యాన్సర్లు ఏం చేయలేవండి మనల్ని, ఏ అనారోగ్యం ఏం చేయలేదు. నాకైతే ఎప్పుడు కూడా నాకు కాళ్ళ మీదనే అటాక్స్, నా 2 కాళ్ళ మీదనే అటాక్స్. ఎందుకంటే నేను ఎక్కువ ట్రావెల్స్ చేస్తుంటా, త్రూ అవుట్ ఆంధ్ర నేను తిరుగుతుంటా. ఎప్పుడు బస్సు ఎక్కడం దిగడం, ట్రైన్ ఎక్కడం దిగడం ఇదే అనమాట. కాబట్టి నా కాళ్ళకే అటాక్ అనమాట. ఎప్పుడు 2 వీలర్ వచ్చి కొట్టేసింది, కాళ్ళనే కొట్టేసింది. తర్వాత అరికాలకు ఆనే వచ్చి ఇంత పెద్ద ఆపరేషన్ చేసి సెప్టిక్ అయ్యి 3 నెలలు మంచాలు ఉండాల్సి వచ్చింది. తర్వాత నీ పెయిన్స్, మోకాలు నొప్పులు 7 సంవత్సరాలు సఫర్ అయిన తర్వాత నీ రీప్లేస్మెంట్ చేసినారు. ఎందుకంటే చాలా చిన్న వయసులోనే వచ్చేసినాయి అవన్నీ. డాక్టర్ అన్నాడు ఇంత చిన్న వయసులో నీ రీప్లేస్మెంట్ చేయకూడదమ్మా అన్నారు. వెయిట్ అని 7 సంవత్సరాలు వెయిట్ చేసినాక నీ రీప్లేస్మెంట్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి రెడీగా ఉంది. బట్ ఇవేవి ఆపలేదు పరిచర్యను. అది బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, బ్యాక్ పెయిన్ అన్నీ ఉన్నాయి. ఇవేవి పరిచర్యను ఆపలేదు కదా. మనం వాటిని పట్టుకొని కూర్చున్నామనుకో ఏమవుతుంది? అంతే, కూర్చొనే ఉంటాం, లేలేం, ఏం చేయలేం. నువ్వు 1 అడుగు ముందుకై 10 అడుగులు దేవుడు వేయనిస్తాడు. అర్థమైందా? ఖచ్చితంగా. కాబట్టి ఎప్పుడు వెనుకంజ వేయొద్దండి. పరిచర్య నిమిత్తం ఎప్పుడు మీరు వెనుకంజ వేయకూడదు. అదొకటి. తర్వాత మీరు పాస్టర్ములు కాబట్టి ఇంకొక విషయం నేను తప్పకుండా చెప్పాలి. మీ భర్తలకు మీరు సహకారం ఇవ్వండి. ఒక పురుషుడు చక్కటి పరిచర్య చేస్తున్నాడంటే భార్య సహకారం అనేది చాలా అవసరం. భార్య సహకారం లేకుండా భర్త పరిచర్య చేయలేడు. ఏ రకమైన సహకారం ఇస్తారో మీరు ఆ రకంగా సహకారం ఇవ్వండి. ఎక్కువ దేవుని సేవకులు లేట్గా వస్తారు ఇంటికి కదా, లేట్ నైట్ ఇంటికి వస్తారు. ఇప్పుడైతే చాలా ఈజీ, సెల్ ఫోన్, నేను లేట్గా వస్తాను అని ఫోన్ చేస్తారు. మేము స్టార్టింగ్లో అయితే అసలు అవి కూడా ఏం లేవు, వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు తలుపు తీయాల్సింది అంతే. సో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత డౌట్ పడకూడదు కదా. సేవలో ఎంతోమందితో మాట్లాడాల్సి వస్తుంది కదా. మాట్లాడినప్పుడు మనం డౌట్ పడితే వాళ్ళు చేయవలసిన పరిచర్య వాళ్ళు చేయలేరు. తర్వాత పిల్లల్ని నేనే చూసుకోవాలి, ఈయన పట్టించుకోడు కదా. ఇట్లాంటివన్నీ మామూలే. అంటే వాటి గుండా మేము వెళ్ళొచ్చాం కాబట్టి చెప్తున్నా, అవన్నీ మాకు అయిపోయినాయి. బట్ యాజ్ ఎ మదర్, తల్లిగా పిల్లల్ని గురించిన కేర్ నువ్వు తీసుకోవాలి. ఆయన పట్టించుకోవాలంటే వదిలేయి. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు, టైం ఉన్నప్పుడు పట్టించుకుంటాడు. పట్టించుకోకుండా అసలు ఏమీ ఉండరు. కానీ ఎక్కువ సమయం ఇంట్లో ఉంటారు కాబట్టి పిల్లల గురించిన జాగ్రత్త వహించాలి.
పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళని ఎలా పెంచుతున్నాం, అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, బైబిల్ చదువుకుంటున్నారా లేదా, సండే స్కూల్కి వెళ్తున్నారా లేదా, పెద్ద అయిన తర్వాత యూత్ మీటింగ్కి వెళ్తున్నారా లేదా, వాళ్ళు రక్షణ పొందారా లేదా, జాగ్రత్త వహించాలి. భక్తి వేరు, రక్షణ వేరు. అన్నిట్లో పాల్గొంటారండి మన పిల్లలు. ఎందుకంటే మనం చర్చిలోనే ఉంటాం కదా, మన పిల్లలు కూడా చర్చిలోనే ఉంటారు. కానీ వాళ్ళకి శాల్వేషన్ ఉండదు, రక్షణ ఉండదు. పాస్టర్ల పిల్లల్ని అందరు గౌరవిస్తారు. ఆ గౌరవంలో వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, దాన్ని లైసెన్స్గా తీసుకుంటారు. ఎట్లా చేయాలనో అట్లా చేస్తూ ఉంటారు. బట్ యూ మస్ట్ కేర్ఫుల్. నేను స్కూల్లో పనిచేసేటప్పుడు నా పిల్లల్ని స్పెషల్గా చూడొద్దని నేను చెప్పేదాన్ని. టీచర్ పిల్లలని అలా చూడొద్దని నేను చెప్పేదాన్ని. అందరిని ఎలా చూస్తారో అలానే చూడండి అని చెప్పేదాన్ని. పరిచర్యలో కూడా అంతే. దేవుని దయ వల్ల మా పిల్లలు చిన్న వయసులోనే రక్షింపబడ్డారు. EU మినిస్ట్రీలో మేము ఎక్కడికి క్యాంపులకు పోతే అక్కడికి మేము తీసుకెళ్ళేవాళ్ళం. టీచర్లు మొత్తుకుండేవాళ్ళు, ఏంటంటే మీరు అలా తిప్పుతారు, వీళ్ళు క్లాసులు మిస్ అవుతున్నారని. పోయి వచ్చిన తర్వాత మొత్తం లెసన్స్ అన్నీ నేనే కూర్చోబెట్టి చెప్పేదాన్ని. వాళ్ళకి ఎగ్జామ్స్ అంటే కూర్చోబెట్టి మొత్తం సిలబస్ అంతా నేర్పించేదాన్ని. వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకునేంత వరకు వాళ్ళని వదిలేదాన్నే కాదు నేను. అస్సలు వాళ్ళకి విసుగన్నారు రాని, ఏమన్నారు రాని, చదవాలి రా రే, అదేరా మనకు ఆస్తి, ఇంకేం లేదు, చదవాలి చదవాలి చదవాలని చెప్పేదాన్ని. చాలా కష్టపడి చదివారు, మంచి చదువులే చదివారు. ఉద్యోగం కొరకు చాలా పోరాడారు. 1 year చాలా కష్టపడ్డారు ఉద్యోగాలు లేకుండా కూడా. కానీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత దేవుని సేవకి వాళ్ళు వెళ్ళారు. కాబట్టి ఈ పిల్లల గురించిన కేర్ మనం తీసుకోవాలి. ఏదో సేవ చేస్తున్నానని వాళ్ళని గాలికి వదిలేయకూడదు. మనం వాళ్ళు కూడా దేవుని మార్గంలో నడిచేటట్టు. ఏలీ కుమారులు భ్రష్టులు అయిపోయినారు, అలా కాకూడదు. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారి యెహోవాని సేవించుతాను. నిజంగా మన పిల్లల గురించిన జాగ్రత్త మనమే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? మనం చాలా కేర్ తీసుకోవాలి. పిల్లల గురించిన కేర్ మనకు లేకపోతే చాలా కష్టం. నిజంగా మా అబ్బాయి టెస్టిమనీ చెప్తుంటే నేను విన్నా. మా మమ్మీ డాడీ మమ్మల్ని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు కంపల్సరీ బైబిల్ చదవాలని. కానీ మేము తెల్లవారి చూసేసరికి వాళ్ళిద్దరు బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటుంటారు. ఇంకా మేము తప్పదన్నట్టు మేము కూడా బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం అని చెప్పాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే మన లైఫ్ మోడల్గా ఉండాలి. సంఘ రాజకీయాలు పిల్లల ముందు మాట్లాడొద్దండి. అర్థమైందా? వాడొక రౌడీ అవుతాడు సంఘంలో. ఎప్పుడు ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతుంటాం, ఆ సెక్రటరీ ఇట్లా, ఈ ప్రెసిడెంట్ ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా అని మాట్లాడుకుంటాం. అవన్నీ పిల్లలు వింటుంటారు. పిల్లల ముందు సంఘ రాజకీయాలు మాట్లాడొద్దండి. వాళ్ళు నిద్రపోతున్నప్పుడో వాళ్ళు లేనప్పుడో ఏమైనా ఎమర్జెన్సీ అనుకుంటే, ప్రార్థన చేయాలనుకుంటే మాట్లాడుకొని మీరిద్దరు ప్రార్థన చేసుకోండి. పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎవ్రీడే ఫ్యామిలీ ప్రేయర్. సేవకులం అందరికీ చెప్తాం కానీ మన ఇంట్లో ఉండదు అది కదా. కానీ కంపల్సరీ చేయాలి ఫ్యామిలీ ప్రేయర్. ఒక్కొక్కసారి పాస్టర్ గారు వెళ్ళి మధ్యరాత్రి వస్తారు, మదర్ పిల్లల్ని కూర్చోబెట్టుకొని పాట పాడి బైబిల్ చదివి ప్రార్థన చేయాలి. రోజుకొకరు ప్రేయర్ చేయండి అని చెప్పాలి. వాళ్ళకు కూడా నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి. మా వాడికి రాదని చెప్పడానికి లేదు కదా. వాళ్ళల్లో ఏం టాలెంట్స్ ఉన్నాయో మనం గుర్తించాలి. సింగింగ్ టాలెంట్ ఉందా, ఇన్స్ట్రుమెంట్ ఏదైనా బాగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళు నేర్చుకోగలరా, దాని మీద మనం ప్రాక్టీస్ చేయించాలి వాళ్ళకు. అలా మనం చేయాలి. ఎందుకంటే వాళ్ళను మనము తీర్చిదిద్దితే అంతకు మించిన సేవ ఇంకొకటి లేదు. చాలామంది మాకు తెలిసిన వాళ్ళు సేవకులయ్యి యవనస్తులైన అమ్మాయిలు ఏడుస్తూ ఉంటారు. ఏంట్రా అంటే, అక్క మేము పెళ్ళి కాకముందు బాగా సేవ చేసేవాళ్ళం, ఇప్పుడు పిల్లలు వీళ్ళే పెద్ద మినిస్ట్రీ అయిపోయింది అని ఏడుస్తూ ఉంటారు. నేను చెప్తాను, నో, అలా అనుకోదు. పిల్లల్ని నువ్వు చక్కగా పెంచు, అంతకు మించిన పరిచర్య ఇంకొకటి లేదు. కొద్ది కాలమే, కొన్ని సంవత్సరాలు అయితేనే వాళ్ళు పెద్ద అయిపోతారు. అప్పుడు పరిచర్యలో పాల్గొనవచ్చు. బట్ వాళ్ళు పెద్ద అయ్యేంత వరకు వాళ్ళ పరిచర్యను నెగ్లెక్ట్ చేయొద్దు. వాళ్ళను పెంచు. చిన్నప్పుడు మనం ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటారు కదా. మనం ఏ పాట నేర్పిస్తే ఆ పాట నేర్చుకుంటారు. గుర్తుందా? బయటికి పోతే నేర్చుకుంటారు. గుర్తుందా? గమనించాలి. ఏ పాట పాడుతున్నారు వాళ్ళు, ఏ డ్యాన్స్ వేస్తున్నారు వాళ్ళు, ఏం మాట్లాడుతున్నారు, ఏ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు. వి మస్ట్ అన్నీ మనం అబ్జర్వ్ చేయాలండి. వాళ్ళని మనము చూడాలి అడుగడుగున. ఒక్కోసారి మనం అంటే వాళ్ళకి కోపం వస్తుంది. ఏంది అన్నీ పట్టించుకుంటావు, నువ్వు ఎప్పుడు తిడతానే ఉంటావని. నో,
నేను కాకపోతే ఎవరు చూస్తారా మిమ్మల్ని అని మనం వాళ్ళని నచ్చజెప్పాలి. వాళ్ళ గురించి నా కేర్ తీసుకోవడం ఒక పరిచర్య. మీరు పాస్టర్మలు కాబట్టి నేను ఈ విషయాలన్నీ మీతో చెప్తున్నాను. కాబట్టి లైఫ్ గురించి మీరు భయపడొద్దు, మీ సంఘాన్ని గురించి మీరు భయపడొద్దు, మీ యొక్క ఫ్యామిలీ గురించి మీరు భయపడవద్దు. దేవుడు ఉన్నాడు. క్రిస్మస్లో భయపడుకుడి అని 4 times డిఫరెంట్ వేస్లో రక్షణ గురించి భయపడొద్దు అని చెప్పారు. అసాధ్యాన్ని గురించి నువ్వు భయపడొద్దు అని చెప్పినారు. ఆలస్యమని నీవు భయపడొద్దు. దేవుని చిత్తం చేసే విషయంలో నువ్వు దేవుని భయపడొద్దు అని చెప్తా ఉంటున్నాడు. ఇంకా ఏమున్నాయో మీ భయాలు నాకు తెలియదు. భయపడొద్దని మాత్రం దేవుడు చెప్తా ఉంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. చక్కని మెసేజ్ అందించిన మేడం గారికి ప్రభునామన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవాది దేవుడు ఈ రోజున మరి ఈ క్రిస్టమస్ సందర్భంగా మనతో మాట్లాడిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకెళ్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు స్తుతులయ్యా. భయపడకు అనేటువంటి మాటను బట్టి ఆ మాట ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలేసయ్యా. మరి నా పాస్టర్స్గా పాస్టర్మస్గా నా తండ్రి ఏ విషయాల్లో ప్రభా మరి బిడ్డలు భయపడుతున్నారు నువ్వు గుర్తెరిగినటువంటి దేవుడు నా తండ్రి. అయా ప్రభా వాక్యం వింటున్నప్పుడు నా తండ్రి ఏ ద్వారా మేము భయపడుతున్నటువంటి విషయాన్ని మీరు మాకు బయలుపరిచారు. అయా నైనా మేమందరం కూడా అయా భయస్థులంగా ఉండకుండా నా తండ్రి ఆ భయంలో మీరు కలిగించేటువంటి ఆదరణ మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించున్నాయి. అందుని బట్టి నీ కొందనాలు తెలియచేస్తున్నాం. నిజమే సయా నైనా సంఘంలో అయా మరి నైనా నా తండ్రి మేము ఏ విధంగా పాస్టర్మస్గా మా బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తిస్తున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశారు. నీకు స్తోత్రాలు. ఏ విషయంలోనైనా ఆయా సంఘానికి సంఘ సభ్యులు ఆయా సమయానికి రావడం లేదని, ఇదిగో నా తండ్రి ప్రభా సంఘంలో అనేక విషయాల గురించి ప్రార్థిస్తుంటే జరగడం లేదని, అయా మరి అనేక సందర్భాలు నా తండ్రి ఏ విషయంలో మేము భయాందోళనకు గురవుతున్నామో అయా భయపడకుడి అనేటువంటి మాట అయా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఆయన తన సంఘ నిర్మాణ విషయంలో మందిర నిర్మాణ విషయంలో ఏదైనా భయపడుతున్నారేమో, సంఘ సభ్యుల విషయంలో భయపడుతున్నామేమో అయ్యా నా తండ్రి ఏ విషయాల్లో మేము భయపడినప్పటికీ నా తండ్రి ఇది మీరు మాతో మాట్లాడిన తండ్రి. ఎన్నో సంఘాలు ఎంతోమంది పాస్టర్మల ఆశీర్వదింపబడుతున్నారు. నిజంగా మాకు అది ఎంతో సంతోషంగా ఉంది. మరి దేవుని యొక్క గొప్ప దర్శనము ద్వారా మన పాస్టర్మ గారైనటువంటి మిస్సెస్ సుధా బాలరాజు గారు దివ్యమైన దర్శనాన్ని పొందుకొని ఈ యొక్క పాస్టర్మల మధ్య పరిచర్య ప్రారంభించడం అనేది చాలా సంతోషకరమైన విషయము, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. అనేక సంఘాలను మేము దర్శించినప్పుడు వారు మరలా రమ్మని, లేదా కొందరైతే ప్రతి నెల కూడా మరి మా దగ్గర ఒక్కరోజు ఈ యొక్క పాస్టర్మల ఫెలోషిప్ పెట్టమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. చాలామంది అడుగుతూ ఉన్నారు. కానీ మరి మాకుండేటువంటి బడ్జెట్ సహకరించిన రీతిగా మేము వెళ్తూ ఉన్నాము. నిజంగా దీని ద్వారా ఈ యొక్క వీమ్ పరిచర్య ద్వారా మరి పాస్టర్మలు ఆశీర్వదింపబడుతున్నారు. వారు కూడా వారి సంఘాలలో బలమైన సాధనాలుగా పని చేయుచున్నారు. అది మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మరి మా ఎగ్జిక్యూటివ్ కమిటీని అంతా, మా లీడర్స్ని అందరినీ కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు మరి అనేక దూర ప్రదేశాల నుంచి కూడా వచ్చిన పాస్టర్మలందరినీ, పాస్టర్స్ని నేను అభినందిస్తూ మరి ఈ యొక్క చిన్న వాక్యం ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రశాంతి మేడం గారు మాట్లాడతారు, మా వీమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క. క్రీస్తునందు ప్రియమైన పాస్టర్మలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిచర్య ఆషామాషిగా మొదలుపెట్టినది కాదు. శ్రీమతి సుధా బాలరాజ్ గారి యొక్క దర్శనం ద్వారా ఈ యొక్క పరిచర్యను స్టార్ట్ చేయడం జరిగింది 2017లో. ఈ యొక్క పరిచర్య స్టార్టింగ్ మొదటి దినాలలో కేవలము 13 మంది పాస్టర్మలతో ఈ పరిచర్యను స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతము 150 మంది పాస్టరమ్మలతో ఈ యొక్క పరిచర్య దేవుడు ఎంతగానో ఆశీర్వదించినాడు. ఈ యొక్క పరిచర్య ఏదైనా పరిచర్య చేయాలి అంటే ఈ పరిచర్యనే కాకుండా ఏ పరిచర్య చేయాలన్నా కూడా ముఖ్యంగా ఎంతో శ్రమతో కూడుకున్నది,
ఈ పరిచర్యకు ఎటువంటి ఆర్థిక నిధులు లేకుండా కేవలము విశ్వాసం మీద ఆధారపడి సుధా పాస్టమ్మ గారు ఈ యొక్క పరిచర్యను స్టార్ట్ చేసి ఉంటున్నారు. వీరి యొక్క దూపాడు సంఘము చాలా చిన్న సంఘము, కాకపోతే దేవుడిచ్చినటువంటి ఈ యొక్క విజన్ దర్శనం అనేది ఎంతో గొప్పది. అయినప్పటికీ ఈ పరిచర్యలు ఎన్నో కష్టాలు వస్తున్నప్పటికీ, ఎన్నో ఇబ్బందులు ఉన్నా, ఎన్నో ఆటంకాలు ఉన్నా, ఎన్నో విమర్శలు ఉన్నా ముందుకు దేవుని వైపు చూస్తూ సుధా బాలరాజు పాస్టమ్మ గారు వెళ్తూ ఉంటున్నారు. బాలరాజు పాస్టమ్మ గారికి ఆరోగ్యం అసలు ఏమీ బాగుండదండి. అపవాది ఆ యొక్క శరీరంలో ఎన్నో బలహీనతలు కలిగించినప్పటికీ ఎన్నో దూర ప్రాంతాలకు మేము ఆ యొక్క వానలున్నా, ఎండ ఉన్నా, అటువంటి ప్రతికూల పరిస్థితులలో పరిచర్య చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఉదయాన్నే ఈ యొక్క పరిచర్య గురించి కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పరిచర్య వల్ల పాస్టమ్మలకి కొంతమందికి దేవుడు లెక్క అడుగుతాడు. పాస్టమ్మను కూడా ఎన్ని ఆత్మలను దేవుని వైపు నువ్వు తిప్పావు అని అడుగుతాడు అన్న విషయం కూడా తెలియకుండా పాస్టమ్మలుగా ఉంటూ వారు పాస్టర్ గారితో, పాస్టర్ ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళడమే పాస్టమ్మ పని, వంట చేసి పెడితే చాలు అనుకుంటున్నారు. కాకపోతే దేవుడు ఒకరోజు పాస్టమ్మను కూడా లెక్క అడుగుతాడు. నువ్వు పాస్టమ్మగా ఎన్ని ఆత్మలను ఆయన వైపు తిప్పావు అని. అటువంటి విషయాలు చెప్పినప్పుడు మా పరిచర్య ద్వారా అవునా అని అప్పటి నుంచి 20 సంవత్సరాలు వారు పాస్టమ్మగా ఉన్నప్పటికి కూడా దేవుని వైపు ఒక్క ఆత్మను కూడా తిప్పలేనటువంటి పాస్టమ్మలు ఉన్నారు. రిమోట్ ప్రాంతాలకు మేము వెళ్ళినప్పుడు మేము ఈ యొక్క పరిచర్య ద్వారా చెప్పినప్పుడు చాలామంది అప్పటి నుంచి మేము కూడా దేవుని ఆత్మలను సంపాదిస్తాము, దేవునికి లెక్క అప్పచెప్తామని వారు పరిచర్యలో ముందుకు రావడం జరిగింది. కొంతమంది పాస్టమ్మలైతే మాది చాలా చిన్న సంఘం అండి, సంఘ సభ్యులు చాలా తక్కువగా వస్తున్నారు, ఇంకా మేము ఈ పరిచర్య ఆపేస్తాము, మేము కూలి పనికి వెళ్తాము, మా చేత కాదు అని అటువంటి నిస్సహాయ నిస్పృహ స్థితిలో ఉన్నటువంటి సంఘాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సుధా బాలరాజు పాస్టమ్మ గారి యొక్క సాక్ష్యము, మా యొక్క వాక్యం విని వారు తిరిగి ఆ యొక్క పరిచర్యను కొనసాగిస్తాము అన్నటువంటి ధైర్యాన్ని ఇవ్వగలిగినాము ఈ పరిచర్య ద్వారా. కాబట్టి ఇంకా కొన్ని ప్రాంతాలకు మేము వెళ్ళినప్పుడు మేము చాలా రిమోట్ ప్రాంతాల్లో ఉంటున్నాము, మమ్మల్ని ఎవ్వరు వచ్చి పలకరించరు. కర్నూలు నుంచి వీమ్ మినిస్ట్రీ వచ్చి మమ్మల్ని పలకరించింది అని ఎంతో సంతోషంగా మా యొక్క పరిచర్యను ఆహ్వానించిన వారు చాలామంది ఉంటున్నారు. కాబట్టి ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రిమోట్ విలేజెస్లో ఉన్నటువంటి చిన్న సంఘాలనే పాస్టర్ల అమ్మలనే మేము ఈ యొక్క పరిచర్య ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాము. పాస్టర్మ్మగా వారి యొక్క బాధ్యతలు ఏంటి అనేవి తెలియజేస్తాము. పాస్టర్ అమ్మలకు ఎటువంటి ఆ యొక్క పరిచర్యను ఏ విధంగా చేయాలి, ఆత్మీయంగా వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే విషయాలను మేము పరిశుద్ధాత్మ మాకు ప్రేరేపించిన వాటిని బోధిస్తూ ముందుకు వెళ్తున్నాము. అంతేకాకుండా వారి విలేజెస్లో పాస్టమ్మ ఇంటికి దీపము ఇల్లాలు ఎట్లనో మీరు పరిచర్య చేసే గ్రామంలో పాస్టమ్మ ఒక దీపం లాంటిది ఆ విలేజ్కి అని మేము వారికి తెలియజేస్తూ వారికి వెన్ను తట్టి ఉంటూ వారికి మేము సపోర్ట్ ఇస్తూ ఉండడం వల్ల ఈ యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నాము. అంతేకాకుండా కొన్ని కర్ణాటక అక్కడ విలేజెస్లో వెళ్ళినప్పుడు కొంతమందికి పాస్టమ్మలు నువ్వు పాస్టమ్మగా ఉంటూ మీ యొక్క సంఘంలో స్త్రీల సహవాసం నడిపిస్తున్నావా, సండే స్కూలు నడిపిస్తున్నావా అని అడిగినప్పుడు వాళ్ళు మేము ఏమీ చేయడం లేదండి, ఇప్పటి నుంచి మేము మా సంఘంలో ఆ యొక్క సండే స్కూల్ని నడిపించే బాధ్యత
పాస్టరమ్మగా నాపై ఉంటుంది అని చాలామంది పాస్టరమ్మలు ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా ఈ పరిచర్య అనేది ఎంతో అవసరతతో కూడుకున్నది. చాలామంది పాస్టరమ్మలకు వారు ఏ విధంగా ఆత్మీయంగా బలపడాలి, వాళ్ళందరినీ మేము బలపరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి దేవుడు మమ్మల్ని ఈ యొక్క పరిచర్యలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఈ యొక్క పరిచర్యలో వాడుకుంటున్నాడు. ఈ పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశము 5 L's అని మేము తెలియజేస్తాము. ఏంటి అంటే లెర్నింగ్, లివింగ్, లీడింగ్, లవ్వింగ్ అనేటువంటి ఈ యొక్క 5 L'sను ముందుకు పెట్టుకుంటూ ఈ యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఒక పాస్టరమ్మ ఆ యొక్క విశ్వాసులందరినీ పలకరించాలి. అనారోగ్యంతో ఉన్నటువంటి విశ్వాసుల ఇళ్ళకు వెళ్ళి దర్శించి ప్రార్థించాలి. అన్యులను ఏ విధంగా పలకరించి వారు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు అన్యులను కూడా వాళ్ళని పలకరించి వారిని ఓదార్చి వారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థించి అన్యులను దేవుని వైపు ఏ విధంగా తిప్పాలి ఒక పాస్టరమ్మ అనేది మేము ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా వారికి ట్రైనింగ్ ఇస్తూ వారి యొక్క పరిచర్యను బలపరుస్తున్నాం మేము. కాబట్టి ఈ పరిచర్యలో ఈ విధంగా మేము ముందుకు వెళ్ళేటప్పుడు స్పాన్సర్స్ కొంతమంది ఇచ్చేవాళ్ళు సడన్గా ఆపేస్తూ ఉంటారండి. అటువంటి టైంలో మేము ప్రార్థన ద్వారా దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. కాబట్టి ఆర్థిక అవసరతలను దేవుడు ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉన్నాడు. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటి అంటే బాలరాజు పాశ్రమలో ఉన్నటువంటి ధైర్యము, పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి ధైర్యంతో ఈ యొక్క పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ పరిచర్య ద్వారా ఎంతోమంది పాశ్రమలు వారు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ వారి సంఘాలను అభివృద్ధి బాటలోకి తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి మేము వారికి ఇంకా ఏమి ధైర్యం ఇస్తామంటే చిన్న సంఘము, చిన్న మంద భయపడుకొని దేవుడు వాక్యము సెలవిచ్చిన ప్రకారము మీరు భయపడొద్దండి. కాబట్టి ఎత్తబడే సంఘానికి ఉండవలసింది పెద్ద చర్చ్ బిల్డింగ్ కాదు. ఆత్మీయంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎత్తబడతారు, వాళ్ళే ఎన్నుకోబడతారు. ఎస్తేరు జీవితంలో ఒక అనాథ బాలిక రాణి ఏ విధంగా అయిందో ఆ విధంగా దిక్కులేనటువంటి అనాథ సంఘమే ఎత్తబడొచ్చు. కాబట్టి ఆ విధంగా మేము వాక్యం ద్వారా ఈ యొక్క పాశ్రమలను బలపరుస్తూ ఈ యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి నా యొక్క ధన్యవాదాలు చక్కని సందేశం ఇచ్చినటువంటి ప్రశాంతి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్న షార్ట్ పీరియడ్లో తక్కువ సమయంలో ఈ పరిచర్య ఇంతగా విస్తరించడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రార్థన. ఎందుకంటే చాలామంది మీరు ప్రార్థన చేయరు కానీ మిమ్మల్ని ప్రార్థన చెయ్యి అని చెప్తారు. కానీ సుధా పాస్టరమ్మ గారు అలా కాదు, తను చేస్తూ ఇతరులతో 3 నుంచి 5 వరకు ప్రతి పాస్టరమ్మలు ప్రతిరోజు ఏ రోజు కూడా ఆగిపోకుండా ఇంతవరకు ప్రార్థనలో ఎత్తిపట్టినందువల్లే ఇన్ని అద్భుతాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థించిన మీకు అందరికీ కూడా పాస్టరమ్మలందరికీ కూడా ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాం. సుధా పాస్టరమ్మ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో స్పెషల్ సాంగ్ మై సుధా పాస్టరమ్మ గారు. దేవుడు సర్వలోక జనులకై
గర్భాన జన్మించెను. పాలించే దేవుడు పవలించే పాకలో ఉదయించే నీ కోసమే. కీర్తించెను మన కోసమే. ఆరాధింతుం గణపరచెదం. కీర్తించెను మన కోసమే. ఆరాధింతుం గణపరచెదం. ఇవి మా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇవి మా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇవి మా హృదయాకాంక్షలు. ఇవి మా హృదయాకాంక్షలు. పరిశుద్ధ దేవుడు పుడమి యందు జన్మించే నీ కోసమే. పాపుల కొరకు తన ప్రాణమివ్వను దిగి వచ్చే నీ కోసమే. పరిశుద్ధ దేవుడు పుడమి యందు జన్మించే నీ కోసమే. పాపుల కొరకు తన ప్రాణమివ్వను దిగి వచ్చే నీ కోసమే. కీర్తించెను మన కోసమే. ఆరాధింతుం గణపరచెదం. కీర్తించెను మన కోసమే. ఆరాధింతుం గణపరచెదం. ఇవి మా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇవి మా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇవి మా హృదయాకాంక్షలు. ఇవి మా హృదయాకాంక్షలు. సర్వోత్తమా దేవుడు సర్వలోక జనులకై. సర్వోత్తమా దేవుడు సర్వలోక జనులకై. దిగి వచ్చే ఇలలో జగముల నేలే రారాజు ఉదయించెను. దిగి వచ్చే ఇలలో జగముల నేలే రారాజు ఉదయించెను. ఇవి మా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇవి మా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇవి మా హృదయాకాంక్షలు. ఇవి మా హృదయాకాంక్షలు. ఇవి మా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇవి మా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇవి మా హృదయాకాంక్షలు. ఇవి మా హృదయాకాంక్షలు. హృదయాకాంక్షలు. ఇవి మా హృదయాకాంక్షలు. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చక్కని వర్తమానాన్ని అందించినటువంటి సబిత అక్క గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాము. సబిత అక్క గారు చెప్తుంటే మేము ఎంత చిన్నవాళ్ళం అని అర్థం అవుతుంది. కాకపోతే ఆకారంలో మేము పెద్దగా అనిపిస్తుంటాము. అక్క చెప్పేటప్పుడు చూస్తుంటే అప్పుడు మేము సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాస్ అనమాట. అక్క వాళ్ళు అన్ని స్టడీస్ ముగించిన తర్వాత చూస్తే అయితే దేవుని చిత్తం ఏదైనా కానీ మరి అక్క మన మధ్యలోనికి రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయము. ఎంతో బిజీగా సేవ చేస్తూ ఉంటారు. బిజీగా వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఫస్ట్లో మాత్రం చాలా వరకు తప్పించుకోవాలని ప్లాన్ చేశారు ఈ ప్రోగ్రాం నుంచి. కానీ మన చేతుల్లోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టేది లేదు కదా. మనం ఏదొక విధంగా వాళ్ళని మన దగ్గర తెచ్చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే నేనని కాదు, ఆ టైంలో దేవుడే నాలో ఉండి వాళ్ళని ఒప్పిస్తాడు అంతే. అది నా గొప్పతనం కాదు. కానీ ఆ యొక్క కార్యక్రమానికి ఎవరైతే రావాలో ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు వచ్చేస్తారు అంతే. కాబట్టి మరి ఒప్పుకొని మా ముందుకు వచ్చి విలువైన వర్తమానాన్ని మాకు ఇచ్చినందుకు అక్క థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అంతా మీ పిల్లల్ని అందరిని ఇంకా సేవలో వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తామక్క.
ప్రకటిద్దాం లోకములో. సాక్షులుగా క్రీస్తు సాక్షులుగా సైన్యముగా గొప్ప సైన్యముగా సాక్షులుగా క్రీస్తు సాక్షులుగా సైన్యముగా మహా సైన్యముగా. ప్రవక్తి అయిన మిర్యాము వెంటను స్త్రీల సైన్యము ఎలుగెత్తి పాడెను. ప్రవక్తి అయిన మిర్యాము వెంటను స్త్రీల సైన్యము ఎలుగెత్తి పాడెను. యెహోవా అతిశయించి జయమునిచ్చెను. శత్రువులను నేల కూల్చివేసెను. యెహోవా అతిశయించి జయమునిచ్చెను. శత్రువులను నేల కూల్చివేసెను. సైన్యముగా స్త్రీలు ఆరాధించిరి దేవునికి. తర్వాత నా శారీ అది మంచి కాస్ట్లీ చీర కొనిచ్చారు పాషమ్మలు. థ్యాంక్ యూ సో మచ్. మా దుప్పాడు వచ్చే పాషమ్మలందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా. గొప్ప సైన్యముగా సాక్షులుగా క్రీస్తు సాక్షులుగా సైన్యముగా మహా సైన్యముగా. కదలి రండి స్త్రీలారా ముందుకు క్రీస్తు ప్రేమ ప్రకటిద్దాం లోకములో. శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి పాస్టముల క్రిస్మస్ కొరకు అనేక దినముల నుండి మీ సన్నిధిలో ప్రార్థించిన రీతిగా ప్రభువా మీరు జరిగించిన ప్రతి కార్యమును బట్టి మీకు స్తోత్రములు. వీం పరిచర్య ద్వారా నాయన 3 రాష్ట్రాల్లో కూడా నాయన అనేక సంఘములకు అనేక చిన్న చిన్న గ్రామాల్లో పరిచర్య చేస్తున్నటువంటి నాయన సంఘములకు సేవకులకు సేవకురాండ్రకు నాయన వారిని బలపరిచేటువంటి అద్భుతమైన పనిని మీరు మాకు అప్పగించారు. ఈ పరిచర్యలో నాయన అనేక ప్రాంతాలు మీ కొరకు పని చేయటానికి కృప చూపారు. నాయన ఈ పరిచర్యకు నాయన ఎగ్జిక్యూటివ్ టీం, ప్రేయర్స్ టీం, లీడర్స్ టీం అందరినీ కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు బలపరిచి మీరు చేస్తున్న కార్యములన్నిటిని బట్టి నాయన మీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభా మరి క్రిస్మస్ సందర్భంగా మేమందరం ఈ స్థలంలో కలవటానికి ఆనందించటానికి ప్రభా మిమ్మల్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రాలు. జరిగించిన ప్రతి కార్యమును బట్టి మీకు స్తోత్రములు. అద్భుతమైన వాక్యమును అందించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ దినాన్ని మార్చినందుకు మీకు స్తోత్రములు. ప్రభా మీరు చేసిన గంభీరమైన ప్రతి కార్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామమునకు మహిమ కలిగించుకున్నామని వచ్చిన మా నాయన సంఘ బిడ్డలను సేవకులను సేవకురాలను ఎగ్జిక్యూటివ్ వీమ్ మినిస్ట్రీ ఎగ్జిక్యూటివ్ టీం అందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న సేవకులు సేవకురాండ్రు వీమ్ ఎగ్జిక్యూటివ్ టీం అందరికీ సంఘ బిడ్డలందరికీ లోకములో జీవిస్తున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైననుగాక. ఆమేన్.